వాళ్ళని అరెస్ట్ చేసి చట్ట ప్రకారం చర్య తీసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ క్లోజ్ చేస్తే మాకు శ్రమ తప్పేది కదా. ఎందుకు పని చేయలేదు 2 ఏళ్ల పాటు? మీరు ఉన్నారు కదా అధికారులు, ఎందుకు పని చేయలేదు? ఏ నేరాలు ప్రోత్సహించే ప్రభుత్వం ఇది కాదా? మరి అటువంటిది ఈ రోజు మా ప్రభుత్వం వచ్చాక ఆ కాశీలైన వాడు నార్త్ ఈస్ట్ కి ఈశాన్య రాష్ట్రానికి వెళ్ళి చేపలు అమ్ముకుంటున్నాడు, దాక్కున్నాడు, పరారి. అలా ఉంటది. గుడివాడ ఎక్కడ, ఈశాన్య రాష్ట్రాలు అస్సాంలో చేపలు ఎక్కడ? అలా కవరింగ్. ఇలా చూడండి క్రిమినల్ రికార్డు, క్రిమినల్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో చూడండి. హైకోర్టును కూడా తప్పుగా పట్టిస్తారు, హైకోర్టు కూడా ఫేక్ లెటర్లు ఇస్తారు. ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టిన వాడిని కూడా, సత్యవంతులు లాంటి వాడిని కూడా కిడ్నాప్ చేస్తారు, అతనితోనే కోర్టు దగ్గరికి వచ్చి ఈయనకి సంబంధం చేయిస్తారు. ఏం క్రిమినల్ మైండ్ సెట్ అంటే ఏం చేయమంటారు సార్? ఇప్పుడు అన్ని ఆపేసి మూసుకొని కూర్చొని చట్టాన్ని వదిలేసి వీళ్ళని నచ్చినట్టు చేసుకోమని చెప్పాలా? చట్టం ఇప్పటికైనా అమలు కాకూడదా? ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక వాలంటీర్లు కొడాల నాని గారి మీద జూన్ మాసంలోనే క్రిమినల్ కేసు ఫైల్ చేశారు. ఏటా ఫైల్? మమ్మల్ని బెదిరించి కావాలని చెప్పి మాతో రిజిగ్నేషన్ లెటర్లు ఇప్పించారు అని చెప్పేసి వాలంటీర్లే ఇచ్చారు ఫిర్యాదు. ఆ ఫిర్యాదు మీద అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ నోటీసు లేదు. ఆయన హైకోర్టుకి వెళ్ళారు కొడాల నాని గారు క్యాష్ చేయమని. కోర్టు ఏమన్నంటే మేము క్యాష్ చేయము, 41 ఇయర్ నోటీస్ ఇచ్చి మీరు విచారణ చేసుకోండి అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ 41 నోటీస్ ఇవ్వలేదు. మరి ఇవ్వకుండా 5-6 నెలల పాటు, 7-8 నెలల పాటు ఖాళీగా ఉండి ఇప్పుడు మొదలు పెట్టారు నోటీసులు ఇవ్వటం. దాని తప్పేంటి? ఇప్పుడు కక్ష సాధన చేయాలంటే ఆ జులై మాసంలోనే కేసు రిజిస్టర్ అయిన వెంటనే లెటర్తో తీసి చట్టకలు లోపల చూసేస్తే అప్పుడు మీలాంటి వాళ్ళు అంటారు కక్ష సాధించి చర్య అని. ఇప్పటికన్నా సరే మా ప్రభుత్వం తేరుకుంది, అదిగా సంతోషించారు. 41 ఇయర్ నోటీసే కదా, వాళ్ళ గోడలు దూకి అరెస్ట్ చేయలేదు కదా 41 నోటీసే. దాని తప్పేంటి? ఇంకో కేసు లిక్కర్ గోడౌన్ గుడివాడలో 2011 నుంచి ప్రభాకర్ అని వ్యక్తి చేసుకుంటున్నారు. లిక్కర్ గోడౌన్ ఉందండి, ప్రభుత్వం అక్కడ స్టాక్ మెయింటైన్ చేస్తారండి. అతనికి అడుగుకి 400 రూపాయలకి టెండర్ ఉందండి. 2019లో మళ్ళీ ఆప్షన్కి వచ్చింది, అతను రీటెండర్ చేసుకున్నాడు. అతను 2021 వరకు కంటిన్యూ చేశారు 5 రూపాయలతో ఎంతో. 2020లో అది క్యాన్సిల్ చేయించి రీటెండరింగ్ చేసి ఈయన్ని ప్రభాకర్ అనే వ్యక్తిని బెదిరించి నువ్వు టెండరింగ్ వెళ్ళదని చెప్పి కొడాలి నాని అనుకో బెదిరించి వెళ్ళలేకుండా వాళ్ళ అనుయాయులకు ఇచ్చుకొని ఇది 10 రూపాయలకి 5 రూపాయలు అడుక్కున్నది అప్పుడు దాకా కూడా క్యాన్సిల్ 10 రూపాయలకి దోచిపెట్టారు. అంటే ప్రజాధనాన్ని అన్యాయం దోచిపెట్టారు. ఆ రోజు నుంచే ప్రభాకర్ కేసు పెట్టమని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు. పెట్టలేదు. మీరు ఆ రోజు పెట్టి విచారణ చేసి ఎఫ్ఐఆర్ క్లోజ్ చేసి ఉంటే ఈ రోజు నోటీసులు ఎందుకు వెళ్తాయి? ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక జూలై మాసంలో ఆయనకు ఎఫ్ఐఆర్ నమోదు చేయించాడు. దాని మీద హైకోర్టుకి వెళ్ళిన వాళ్ళు హైకోర్టు విచారణ చేయమని. మరి ఈ రకంగా సిస్టమేటిక్ గా చేస్తుంటే ఇక్కడ కక్ష సాధింపోయింది, రెడ్ బుక్, బ్లూ బుక్. నిజంగా రెడ్ బుక్ అంటూ ఉంటే ఇప్పటికీ వీళ్ళందరూ మొత్తం క్లోజ్ అయిపోయి జైలుకి వెళ్ళి ఉండేవాళ్ళు. చట్టం తన పని చేసుకుపోతుంది. అందుకనే కదా చట్టం ఏదో పని చేసుకొని పోతుంది కదా అని చెప్పి వీళ్ళు ఇప్పటికీ ఇంకా చూడండి, ఇప్పటికీ కూడా వాళ్ళ ప్రభుత్వమే ఉన్నట్టుగా ఫేక్ సర్టిఫికేట్ హైకోర్టు బోరగడ్డ అనిల్ లాంటి వాళ్ళు హైకోర్టుకి ఇచ్చారంటే, లేకపోతే వాళ్ళ మీద వంశీ గారు అలా చేస్తున్నారంటే చూడండి వాళ్ళ ధైర్యం. ఇప్పుడు ఎవరు మేము రెడ్ బుక్ ఓపెన్ చేయడం కాదు వర్మ గారు, వాళ్ళు ఓపెన్ చేసిన రాజారెడ్డి రాజ్యాంగం ఇంకా క్లోజ్ చేయలేదు. ఆ రాజేంద్ర రాజ్యాంగం వైసీపీ ఐపీసీ సెక్షన్ కాదు, వైసీపీ సెక్షన్ అన్నా చూసావా, అది ఇంకా క్లోజ్ కాలేదు. అందుకే ఇంత ఘోరమైన కార్యక్రమాలు. హైకోర్టుకి తప్పుడు డాక్యుమెంట్ ఇచ్చి మీరు తప్పించుకుని తిరుగుతారా? వల్లభనేని వంశీ గారు లాంటి వారు సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి కేసు మీద రివర్సల్ చేయిస్తారా? ఎంత ధైర్యం అండి ఇది? ఈ తప్పు కదండి. అంటే ఏంటి? కాదు అది ఎవరు తప్పు అంటారు? ఇప్పుడు అధికారంలో ఉన్నది మీరు, మీకు చేతగాతనమాది? అఫ్ కోర్స్ నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు వల్లభనేని వంశీ గారు అంత స్కెచ్ చేస్తుంటే ఏం చేస్తున్నారు పోలీస్ శాఖ? తొమ్మున్నారు ఏమన్నా? ఈ రోజు బోరగడ్డ అనిల్ ఫిబ్రవరిలో ఆల్రెడీ బెయిల్ వచ్చేసింది. అతన్ని బెయిల్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కేసు బోరగడ్డ అనిల్. ఆయన ఏ రకమైన బూతులు తిట్టి అసలు ఏంటో ఒక ఆ రోజు ఎందుకు అరెస్ట్ చేయలేదండి మీ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం? బోరగడ్డ అనిల్ మీద 2020-21 అరండల్పేటలో ఎక్స్టార్షన్ కేసు నమోదు ఎఫ్ఐఆర్ ఉంది. ఆ రోజు ఎందుకు మీరు విచారణ చేయలేదు? ఎందుకంటే కనీసం 41 నోటీస్ ఇవ్వలేదు? మీరందరూ ప్రోత్సహించారు, అటువంటి అసాంఘిక శక్తులు ప్రోత్సహించారు. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చాక 2-3 మాసాల పాటు అతను అండర్ గ్రౌండ్ అయిపోయి ఆ తర్వాత బయటకు వస్తే అరెస్ట్ చేసి ఈ రోజు విచారణ జరుగుతుంటే ఎప్పటికి చూడండి పోలీసులు అతను ఆ బెయిల్ తీసుకొని బయటకు వెళ్ళిపోతుంటే అది ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి ట్రాక్ కూడా చేసుకోవట్లేదు. మొబైల్ ఆఫ్ అయిపోతే మనిషి పట్టుకోలేరా? అంటే ఒక రాష్ట్రంలో కీలకమైన కేసు వర్మ గారు, ఇది కొన్ని 4-5 కీలకమైన కేసులు ఉన్నాయండి. దానిలో ఇది ఒకటి. బోరగడ్డ అనిల్ విషయం బిర్యానీలు ఇచ్చి తినిపించడం కాదు,
మీడియాలో ఫోటోలు వస్తే సస్పెండ్ చేయటం, లేకపోతే పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి జోక్ కట్టి పొడుకోబెట్టడం, దగ్గరేయటం కాదు, లేకపోతే రాజమండ్రి సబ్ జైల్లో సఫర్ చేయడం కాదు. ఏం చేస్తారు కొంతమంది పోలీస్ అధికారులు? మొబైల్ స్విచ్ ఆఫ్ అయితే ట్రాక్ చేయలేని పరిస్థితికి ఎందుకు వచ్చారు? అటువంటి వ్యక్తి మీద నిఘా పెట్టరా మీరు అసలు? ఫిబ్రవరి 14 నుంచి బెయిల్ తీసుకుని వెళ్ళాడు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ మార్చిలో బెయిల్ తీసుకున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఆయన బెయిల్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాడు? నిఘా ఉండదండి, నిఘా వ్యవస్థ ఎందుకని? ఇంకా తప్పు మా ప్రభుత్వం కూడా, మా పోలీస్ అధికారులు కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ముఖ్యమైన కేసుల్లో కూడా ఫేక్ డాక్యుమెంట్ 1-2 సార్లు ఎలా ఇస్తారని మాత్రం. సో నేను ఏంటంటే నిజంగా రెడ్ బుక్ ఓపెన్ చేసి ఉంటే ఇవన్నీ జరగవు. వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం, ఇది ప్రభుత్వం మాట వాళ్ళదా అర్థం కావట్లేదు. రాజారెడ్డి రాజ్యాంగం పుస్తకం ఇంకా క్లోజ్ చేయలేదు, మేము మా మీద మాత్రం పనిచేస్తున్నారు. రెడ్ బుక్ ఓపెన్ అయింది, రెడ్ బుక్ ఓపెన్ అయింది. రెడ్ బుక్ వస్తే ఈ బాధ ఎందుకు సార్ వర్మ గారు? రైట్, ఓకే.